నిడ్జూరు లాల్సాహెబ్ తాత పెద్ద సరిగేసు వైభవం. నిడ్జూరు గ్రామమే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే రోజు అది. మొహరం సంబరాలలోనే ప్రధాన ఘట్టం పెద్ద సరిగేసు. తెల్లారితే సరిగేసు సంబరం. దానికి ముందుగానే ఊరుని చేరుకునే ఆడపడుచులు మరియు బంధువులు. ఆనాటి సంబరానికి తనకు తానే అలంకరించుకుందా అన్నట్టు కనిపించే నిడ్జూరు గ్రామం. ఊరంతా జరుపుకునే సంబరానికి ఊరువాకిలే పీర్లచావిడి. పెద్ద సరిగేసునాడు ఉదయం నుండే లాల్ సాహెబ్ తాతకు పెద్ద ఎత్తున పొట్టేళ్లతో కందూర్లు చేసేందుకు ప్రజలు వస్తూ ఉంటే, అల్లాయిగుంతలో రాజేసిన ముద్దులు వెలుగుతూ ఉంటే, ఇతర గ్రామాల నుండి కూడా వచ్చే భక్తులు లాల్ సాహెబ్ తాతకు మొక్కుబడులు చెల్లిస్తారు. ఇలా ఊరువాకిలి ఆ రోజంతా అలజడిగా కనిపిస్తుంది. మలీజ ముద్దలు, పానకం కుండలు, బ్యాండ్ వాయిద్యాలతో అల్లాయిగుంత చుట్టూ తిరిగి తాత ఎదుటకు వస్తారు. తాము మొక్కుకున్న మొక్కుబడులను బట్టి తాతకు వెండి గొడుగులు, వెండి కడియాలు, సంతానం లేని వారికి సంతానం కలగగా వెండి తొట్లీలు తీసుకువస్తారు. అలాగే మెరిసే దట్టీలు, మల్లెపూలు, గులాబీల పూలదండలను తీసుకొస్తారు. కానీ బంతిపూలను, గన్నేరు పూలను మాత్రం ఎట్టి పరిస్థితులలో వాడరు. ఒకవేళ అటువంటి దండలను తెచ్చినా వాటిని తాతకు అలంకరించకుండా తీసివేస్తారు. ఇది ఆనాటి నుండే వస్తున్న పద్ధతి. ఇలా ఆ రోజు మొత్తం కందూర్లతో వచ్చిపోయే భక్తులతో కోలాహలంగా కనిపిస్తుంది. అలా సాయంకాలం అవ్వగానే ఒక్కసారిగా ఊరు మొత్తం విద్యుత్ కాంతులతో రంగులమయంగా కనిపిస్తుంది. ఆ రోజు నిడ్జూరు మొత్తం ఆయనలోనే ఉందా అన్నంత నిండుగా కనిపిస్తాడు లాల్ సాహెబ్ తాత. ఇలా జరుగుతూ ఉండగా ఒకవైపు అన్నదానానికై పెద్ద పెద్ద పాత్రలలో గుమగుమలాడే పలావును వండుతూ ఉంటారు. మరొక వైపు సవారికి ముందు చేయవలసిన కార్యక్రమాలకు సిద్ధమవుతూ ఉంటారు. అలాగే ఊరిలో ఉండే దర్గాల చదివింపులకై గ్రామ పెద్దలు బ్యాండ్ వాయిద్యాలతో బయలుదేరుతారు. ముందుగా పచ్చని పొలాల మధ్యలో ఉన్న గోకారమయ్య దర్గా దగ్గరకు వెళ్లి ఫాతిహలిస్తారు. అక్కడ నుండి మాబుసుబాని వద్దకు వచ్చి చదివింపులిచ్చుకుని తిరిగి ఊరిలో ఉండే హుజూరయ్య దర్గా దగ్గర చదివింపులు చేస్తారు. ఒకప్పుడు హుజూరయ్యాకు ఉరుసును జరిపేవారట. అలా అక్కడ నుండి ఖాజాబంద దర్గా దగ్గర చక్కెర చదివింపులు ఇస్తారు. మళ్లీ అక్కడ నుండి ఊరువాకిలి దగ్గర ఉన్న మిన్నల్ల సాహెబ్ తాతకు ఫాతిహలను ఇచ్చి అక్కడ నుండి దస్తగిరి సాహెబ్ దర్గా దగ్గరకు వెళ్లి చదివింపులను చేస్తారు. ఒకప్పుడు ఈ దర్గా దగ్గర మొహరం పండగ సందర్భంలో రాత్రి వేళల్లో సాంబ్రాణి వాసనలు దర్గా నుండి వచ్చేవని చెబుతారు. మళ్లీ అక్కడి నుండి కంగాల్షావలి దర్గా దగ్గరకు వెళ్లి చదివింపులను ఇస్తారు. ఇలా అన్ని దర్గాలకు చదివింపులను చేసుకుని పీర్లచావడి దగ్గరకు వస్తారు. అంతేకాదు, గ్రామంలో ఉండే అన్ని ఆలయాలకు బియ్యం, బ్యాలు, కొబ్బరికాయలు, తమలపాకులు, పూలదండలను పంపుతారు. ఇలా ఆ రోజంతా ఎంతో సందడిగా కనిపిస్తుంది. ఇలా రాత్రి అవ్వగానే పీర్లచావిడి దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతారు. దీని తరువాత దాతలు ఇనుముతో చేయించిన రంగురంగుల పెద్ద తడకను హుజూరయ్య దర్గా దగ్గరకు తీసుకువెళ్లి ఆ తడకను అందంగా అలంకరించి ఇనుప బండి మీద నిలబెడతారు. అలా ఆ తడకకు ఇరువైపులా కంచు గుర్రాలను నిలబెడతారు. ఇక ఆ రంగురంగుల తడకకు సన్నని మల్లెలతో 5 తెంతల పూల షేర్వను తడకకు కట్టుకొని అక్కడ నుండి బ్యాండ్ వాయిద్యాలతో మరియు సన్నాయి మేళాలతో దివిటీల వెలుగులలో గ్రామ పెద్దలు, ప్రజలు అక్కడ ఒక కొబ్బరికాయను కొట్టి పూల షేర్వా సంబరాన్ని ప్రారంభిస్తారు. ఒకవైపు ఇలా జరుగుతూ ఉండగా పీర్లచావిడి దగ్గర తాతను ముస్తాబు చేసేందుకు సిద్ధమవుతారు. అప్పుడు సంతానం లేని స్త్రీలు తడిబట్టలతో పీర్లచావిడి దగ్గరకు వస్తారు. అలా సంతానం కోసమని పీరు లోపల ఉండే కట్టెకు ఒడులను కడతారు. వారి మనసులో ఉండే కోరికలను స్వామివారికి విన్నవించుకుంటారు. తర్వాత తాతను దగదగలాడే దట్టీలతో అలంకరించి వెండి గొడుగులతో ముస్తాబు చేస్తారు. ఇది ఇలా జరుగుతుండగా ఒకవైపు పూల షేర్వాను సంబరంగా తీసుకువస్తారు. అప్పటికే రాత్రి సమయం 1 గంట అయి ఉంటుంది. అంటే తాత సవారికి సమయం అయ్యిందనమాట. అలా అంతలోనే ఒక వ్యక్తికి సవారిగా వస్తాడు. ఆ విధంగా వచ్చిన వ్యక్తి అల్లాయిగుంతలో ఎర్రటి నిప్పులపైన నడుస్తూ తాత ఎదుటకు వస్తాడు. మళ్ళీ అక్కడ నుండి తిరిగి ఏటివైపుగా పరిగెడతాడు. అలా ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా వెళతారు. సవారీగా వచ్చిన వ్యక్తి నీటి దగ్గరకు వెళ్ళగానే తనను మిగతా వాళ్ళు తమకు మహిమను చూపమని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి తనకు ఏటిలో ఉండే బింగరాళ్లను చేతిలో ఉంచమని అడుగుతాడు. చిన్నపిల్లలు నీటిలో మునిగి ఆయనకు బింగరాళ్లను ఇస్తారు. అప్పుడు సవారి వచ్చిన వ్యక్తి నీటిలో మునిగి రాగానే అతని చేతిలో ఉన్న బింగరాళ్ళు కాస్త సాంబ్రాణి గడ్డలుగా మారి ఉంటాయి.
అలా తిరిగి పీర్లచావిడి దగ్గరకు వస్తారు, కానీ ఆ వ్యక్తిని మాత్రం ఇతరులు ఎవరూ తాకరాదు. అప్పటికే పీర్లచావిడి దగ్గర తాత మహిమను చూసేందుకై జనాలు గుమ్మిగూడతారు. అలా తాత సవారీగా వచ్చిన వ్యక్తి లాల్ సాహెబ్ తాత ఎదుట నిలబడి కరామత్ను చూపుతాడు. దీనిని తాత మహిమగా అందరూ భావిస్తారు. అప్పటికే సంబరంగా తెచ్చిన పూల షేర్వను తాతకు అలంకరించి సవారికి సిద్ధంగా ఉంచి ఉంటారు. కరామత్ అవ్వగానే గ్రామమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే లాల్ సాహెబ్ తాత సవారీ ప్రారంభమవుతుంది. ఒక్కసారిగా లాల్ సాహెబ్ తాత పీర్లచావిడి నుండి బయటకు వస్తుంది. అప్పుడు బ్యాండు వాయిద్యాలు, సన్నాయి మేళాలతో, దివిటీల వెలుగులలో తాత వస్తుండగా ప్రజలంతా అరుపులు కేరింతలతో దులై దులై అంటూ ఉండగా తాత అల్లాయిగుంత చుట్టూ తిరిగి ప్రజల ఎదుటకు రాగానే సన్నమల్లెల పూల షేర్వతో పెద్దదైన వెండి గొడుగుతో నిండుగా ఉన్న లాల్ సాహెబ్ తాతను కనులారా దర్శించి ఆనందపడతారు. ఆ క్షణం నిర్జూరు గ్రామాన్ని ఆనందం అనే కాంతులు మోహరించుకుంటాయి. ప్రజలంతా తాతతో సలాములు తీసుకుని తమ కోరికలను తాతతో చెప్పుకుంటారు. ఆ విధంగా తాత సవారి రాత్రి 1 గంట నుండి మొదలవుతుంది. ఊరంతా సవారీ చేస్తూ తాత దొరికినటువంటి ఒత్తు దగ్గరకు తీసుకెళ్లి ఆ ఒత్తుకు యువతలి వైపే తాతను నిలిపి అక్కడ ఫాతిహలను చదువుతారు. తరువాత పిల్లలందరూ ఆ ఒత్తు నీటి దగ్గరకు వెళ్ళి దులై దులై అని అరవగా ఆ నీటి నుండి ఆశ్చర్యంగా నీటి బుడగలు వస్తాయి. అక్కడ లాల్ సాహెబ్ తాత పీరును చక్కెర కొట్టించి అంటే చుట్టూరా తిప్పి తిరిగి ఊరిలోకి తీసుకువస్తారు. ఇది ఆనాటి నుండే వస్తున్న పద్ధతి. ఇలా ఊరిలోకి రాగానే ఎండు కొబ్బరి గిన్నెలను దివిటీలకు గుచ్చి వెలిగిస్తారు. అలా తాత సవారి చేస్తూ ఊరంతా తిరిగి అల్లాయిగుంత దగ్గరకు చేరుకుంటాడు. భక్తులంతా సవారి దిగేందుకు సిద్ధంగా ఉన్న తాత దగ్గరకు వచ్చి సలాములు తీసుకుంటారు. అలా తాత పీర్లచావిడి దగ్గరకు చేరుకోగానే ఊరంతా సవారి చేసి అలసివస్తున్న ఆ దేవుడికి కొబ్బరికాయను చుట్టూరా తిప్పి దిష్టి తీసి కొడతారు. అలా కొట్టగానే తాత పీర్లచావడి లోపలికి వస్తూ ఉండగా బ్యాండ్ వాయిద్యాలు, సన్నాయి మేళాలు ఒక్కసారిగా గట్టి శబ్దాలతో వాయిస్తుండగా తాత సవారి ముగుస్తుంది. సవారి దిగిన తాతకు వెంటనే ఒక దట్టిని తాత మీద వేస్తారు. దీనితో పెద్ద సరిగేసు ముగుస్తుంది. ఇదంతా జరగడానికి ఉదయం 9 నుండి 10 గంటలు అవ్వవచ్చు. గ్రామంలో ఎవరూ సవారి ముగిసే వరకు ఇంటిని శుభ్రం చేయడం కానీ వంటలు వండడం కానీ చేయరు. తాత సవారీ అయిపోయాకే చేస్తారు. ఇలా పెద్ద సరిగేసును ఎంతో వైభవంగా జరుపుతారు. ఇలా గ్రామంలోని ప్రజలంతా కులమత భేదం లేకుండా లాల్ సాహెబ్ తాత సరిగేసును ఎంతో ఘనంగా ఎంతో వైభవంగా జరుపుతారు. కానీ దీనికి మూలం మాత్రం లాల్ సాహెబ్ తాత మహిమ.